యూపీలో తుది దశ పోలింగ్ కొనసాగుతోంది. వారణాసితో పాటు మొత్తం 40 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు సుమారు 50% పోలింగ్ నమోదైనట్లు ఈసీ అధికారులు చెబుతున్నారు. దీనిపై మా ప్రతినిధి మహాత్మా పూర్తి వివరాలు అందిస్తారు. తుది దశ పోలింగ్ కు సంబంధించి వివరాలు మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఉత్తరప్రదేశ్ అలాగే మణిపూర్ ఈ రెండు రాష్ట్రాల తుది దశ పోలింగ్ దాదాపు ముగియవచ్చింది. మరొక గంట సేపట్లో యూపీలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మణిపూర్లో అయితే 3 గంటలకే పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి 85% వరకు అక్కడ పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇంకా ఫైనల్ ఫిగర్స్ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇన్యాక్సెసిబుల్ లొకేషన్స్. మణిపూర్లో కొండ ప్రాంతాలు, హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్న లొకేషన్సే ఇప్పుడు 22 అసెంబ్లీ స్థానాలకు గాను అక్కడ తుది దశ పోలింగ్ జరుగుతుంది. మొదటి దశలో 38 స్థానాల్లో చాలా వరకు మైదాన ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ మణిపూర్ అత్యంత సమస్యాత్మక ప్రాంతం. అది చిన్న రాష్ట్రమే అయినప్పటికీ కేవలం అక్కడ 60 స్థానాలే అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ కూడా 2 దశల్లో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. అది కూడా భారీ పోలీస్ బందోబస్తు మధ్య. మరి 3 గంటలకే పోలింగ్ ప్రక్రియను ముగించి ఈవీఎంలను సురక్షిత ప్రాంతాలకు సరైన సమయంలో అంటే సాయంత్రం చీకటి పడే లోపు తరలించాలి కాబట్టి 3 వరకే కట్ ఆఫ్ టైం పెట్టుకున్నారు. ఇంకా ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే మరొక గంట టైం, 5 గంటల వరకు సమయం ఉంది. ఆ సమయం వరకు పోలింగ్ స్టేషన్ లో గేట్ వరకు అంటే పోలింగ్ బూత్ లో ఎవరైతే వచ్చి ఉంటారో వారు ఓటు హక్కును వినియోగించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా పోల్ పర్సెంటేజ్ చూస్తే ప్రారంభంలో మందకొడిగా ఉన్నప్పటికీ చివరి 2 గంటల్లో పోలింగ్ మరింత జోరు అందుకుందని చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్, మణిపూర్ ఈ 2 పోలింగ్ ప్రక్రియ పూర్తయినా సరే ఎగ్జిట్ పోల్ అంచనాలు విడుదల చేయడానికి వీలు లేకుండా ఒక చిన్న సాంకేతికమైన సమస్య ఎదురైంది. అదేంటంటే ఇక్కడున్న అంబేద్కర్ నగర్ జిల్లాలో ఆలాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఒక అభ్యర్థి చనిపోయిన నేపథ్యంలో అక్కడ రేపు ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో ఉత్తరాఖండ్ లోనూ కూడా కర్ణప్రయాగ్ నియోజకవర్గంలో ఒక అభ్యర్థి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అందుకని అక్కడ కూడా రేపు ఎన్నికల్ని నిర్వహించనున్నారు. ఈ 2 నియోజకవర్గాల మీద ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఈ రకమైన స్ట్రిక్ట్ ఆర్డర్స్ ని పాస్ చేసింది. దాంతో ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ కూడా రేపు సాయంత్రం 5 గంటల తర్వాత నుంచే విడుదలయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఇప్పటిదాకా ఈ 7 విడతలుగా నిర్వహించిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో దాదాపు 1.5 చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే ఓవరాల్ గా చాలా ప్రశాంతంగానే ఈ పోలింగ్ ప్రక్రియ అంతా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇందుకోసం ఎన్నికల కమిషన్ చేసిన భారీ కసరత్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు రాజకీయంగా ఈ 403 స్థానాల అతిపెద్ద అసెంబ్లీని ఏ రాజకీయ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ నెలకొనుంది. ఇక్కడున్న సమీకరణాలు, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ అంటేనే క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. కొన్ని కులాలు కొన్ని పార్టీల వెంటే ఉంటాయి. అట్లాంటి సమయంలో ఇప్పుడు ఇక్కడ మోదీ వర్సెస్ అఖిలేష్ విధంగా ఈ పోటీ అన్నది తయారైంది. మరి ముఖ్యంగా ఫైనల్ ఫేజ్ లో అయితే వారణాసిలోనే 3 రోజుల పాటు ప్రధాని ఇక్కడే ఉండి మరి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారంటేనే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనేది మనకు అర్థమవుతుంది. అదే సమయంలో అఖిలేష్, రాహుల్ గాంధీలు సైతం ఈ ప్రాంతంలో చివరి రోజు 13 ర్యాలీలు నిర్వహించారు. పోటాపోటీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒకరిపై ఒకరు వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేసుకుని మరీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ 40 స్థానాల్లో ఎవరు ఎక్కువ స్థానాలు గెలుస్తారు, ఓవరాల్ గా 403 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఏర్పాటు చేయాలంటే 203 కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందిన వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. ఆ పరిస్థితి ఏ రాజకీయ పార్టీకి వస్తుంది అన్న దాని మీద అనేక రకాల ఊహాగానాలు, అంచనాలు చెలరేగుతూనే ఉన్నాయి. మరికొద్ది గంటలు ఆగితే ఈ ఫైనల్ ఫేజ్ మరొక గంట లోపే ఫైనల్ ఫేజ్ ఇక్కడ ముగియనుంది. కాకపోతే రేపు జరిగే 2 అసెంబ్లీ స్థానాలు కూడా ముగిస్తే ఎగ్జిట్ పోల్ అంచనాలతో కొంతవరకు ఒక పిక్చర్ రావచ్చు. 11వ తారీఖున అసలైన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది ఈ శనివారం రోజు. ఆ రోజు వరకు రాజకీయ నాయకులందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూడక తప్పని వాతావరణమే ఉంది. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.